ఇప్పుడు ప్రతి మనిషికి ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. అలా తెలుసుకున్న మన రాఘవ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్స్ అండి. అడగగానే డాన్స్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే రాఘవ గారు. ఆగండి ఒక నిమిషం. నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో కొద్దిగా చెప్పెళ్తే. మీ గురించా? మనసులో ఏం లేదే. ఏంటి ఏమనుకోకుండా వచ్చి నాతో డాన్స్ చేస్తారా మీరు? అదే మీరు అడిగారు అందుకే వచ్చి. నాకు తెలుసండి మీ గురించి. సాయి ధరమ్ తేజ గారు సాంగ్ డాన్స్ చేస్తున్నామో మనకు పేరు వచ్చేస్తుందని ఊపుకుంటా వచ్చేసారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? గుర్తులేదు, గుర్తు వచ్చాక చెప్తాను. వెళ్ళి కూర్చోండి. చాలా మందిని చూసావు అబ్బో, ఎంత మంది యాంకర్ చూడలేదు నేను. ఏమైంది ఏంటి? కొన్ని డాన్స్ చేసింది కదా, నా గురించి మనసులో ఏమనుకుంటున్నావు అడిగాను. చెప్పుకుంటుందండి. చెప్పాలి కదా. అది అవును ఆశ్చర్యం లేకపోతే ఫంక్షన్ అడిగాడా? సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ గారు. ఏంటబ్బా ఈ లొకేషన్ మొత్తంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి ఏంటి అనుకున్నాను. మీరు వచ్చారా సార్? ఒక విషయం చెప్పాలి సార్, మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్. చెప్పు తీసి కొడతాను ఏమనుకున్నావా? ఎవరు చూసి పెరిగారా? ఒరే నీ కరెక్ట్ టైంలో పెళ్లి అయింటే ఆయన అంత మనవడు ఉండేవాడు తెలుసా? ఊరుకోండి సార్, ఈయన ఎలాగ అంటాడు, పట్టించుకోకండి గురుగారు. అవును ఇక్కడికి ఈ రోజు గెస్ట్ వస్తారని చెప్పారు. సార్ ను పట్టుకుని గెస్ట్ అంటారా? ఎవరండి? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. 24 hours గుండెల్లో ఉంటారని దేవుడు అండి ఆయన. గురుగారు ఈ మాటలేం పట్టించుకోకండి కానీ చిన్న రిక్వెస్ట్, నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి సార్. చెప్తే గుండె సత్తావు. చెప్తాను గురుగారు చిన్న రిక్వెస్ట్ అండి. నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి సార్. నా సైట్ ఏంటి అంతసేపు ఆలోచిస్తారు. నేను ఐఏఎస్ వచ్చి అడిగానా? మీకు అంత సీన్ లేదని మాకు తెలుసు. ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. ఏం మాట్లాడతావు రే? ఇది ఎక్కడ కోరిక రా? ఎదుటోడు మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఎదుటోడు మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు దొంగోడు. ఎదుటోడు మనసులో ఏముందో తెలుసుకున్నాడు మంచోడు. లైక్ మీ సార్ లాగా. ఏంటండి అసలు సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదండి. ఏ రంబోలా, ఏంట్రా ఇలాగొచ్చావు నువ్వు? మా కాబోయే ఆయన వాళ్ళ ఇల్లు. అంటే ఎంతసేపు నాతో మాట్లాడింది? నా కాబోయే ఆయన నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. ఓ వాతావరణ చౌకలు నెక్స్ట్ మంత్ భూకంపం ఉందంటే ఏదో అనుకోండి. అయినా ఐఎమ్ వెరీ సారీ రా. ఎందుకండి? అసలు మనసు లేనివాడినా మొగుడిగా చేసుకోవచ్చు కానీ మనసులో ఏముందో చెప్పలేని వాడిని మొగుడిగా చేసుకోకూడదు. చిచ్చి ఏం చేస్తున్నారా? మా క్లాస్మేట్ అండి, మా ఇద్దరు ఎంతో క్లోజ్. రంబోలో నేను తొంబోలో ఆడుకుంటుండే వాళ్ళం రోజు. రంబోలో ఆడుకుంటారా? సార్ నమస్కారం. నమస్తే. ఏంటి ఇలాగొచ్చు? మీ గురించి ఒక చిన్న మాట చెప్దామని వచ్చాను. చెప్పు. మీరు ధర్మ ప్రభువులు, దాన ప్రభువులు, పుణ్యాత్ములు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు దేవుడు సార్. పని చూసుకో. చూసారా, అతన్ని నేను అడగలేదండి, అయినా వచ్చి మనసు విప్పి చెప్పాడు. మిమ్మల్ని అడిగాను చెప్పరు కదా. ఇవన్నీ కాదు, అసలు నువ్వు నా గురించి కూడా చెప్పు. చెప్పరా? పర్లేదు. చూడండి సార్, నీ ముఖం చూడలేము. నాది కాదండి ఆడిది. ఈ ముఖం చూడొచ్చు. టార్చర్ పెట్టి ఎత్తున్నాడు సార్. అంటే కొట్టాడా? లేదండి. తిట్టాడా? లేదండి. రాకెట్ రాక స్కిట్ చూపించాడా? ఈ గొడవ అంతా ఎందుకు కానీ చెప్పండి. నా గురించి మీ మనసులో ఏముందో చెప్పండి సార్. అది చెప్పండి. చెప్పేస్తాను, చాలా ఈజీ. అమాయకుడు, నోట్లో ఏలు పెట్టినా కొరకడు. ఒకసారి ఎటు చూడు, ఏలో కాలు రెండు ఊరికెత్తాడు. ఇదన్నీ కాదండి. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు మనసులో? నేను చెప్తాను సార్ ఆయన గురించి. చెప్పండి. దగులుబాజీ, యదవ, సన్నాసి, దొంగ, దారి దోపిడీలు చేస్తుంటాడు, మానభంగాలు, అత్యాచారాలు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఏంటి ఇలా వచ్చావు? గూగుల్లో మంచిదనానికి దారేదని కొట్టాను, ఇక్కడికి తీసుకొచ్చి పడింది సార్. ఎవడరా నువ్వు? అసలు అంత పొగుడుతున్నావు ఏంటని? ఇప్పుడు నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చి పోవడం అంటే పొగుడతావా? పొగుడతాను. నాకు 10,000 ఇస్తున్నాడు, మరి ఎందుకు పోను? డబ్బులు ఇచ్చి పొగుడించుకుంటున్నావా? నీలాగే ఉత్తిన ఏ పని చేయించుకో. మా పేమెంట్ లో ఎందుకు ఇప్పుడు మాట్లాడతావు? స్కిట్ లోకి రాను. చూసావా? డబ్బులు ఇచ్చి పొగుడించుకున్నాడంట. చూసాను. ఏం చూసావు? ఆయన మంచితనం కళ్ళారా చూసాను. ఆయన నిజంగా శక్తి. అమ్మ వీడు పిచ్చి దీని కూడా ఎక్కించినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ యాక్టర్ లా ఫీల్ అయ్యి డాక్టర్ పిలుద్దాం, ఏదో చేస్తాడు. డాక్టర్ గారు, శంకర్ దాదా MBBS
డాక్టర్ గారు ఏంటి? ఆడు చూడండి సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి ఎదురు ఇక్కడ? మనసులో ఏముందో తెలుసుకోవడం జబ్బు సార్ ఆడిది. సార్ ఆడి మాటలు పట్టించుకోకండి. నా గురించి మీ మనసులో ఏముందో చెప్పండి సార్. వీడికి మామూలు జబ్బు రాలేదు. ఏం దెబ్బ ఇది? ఏబిసిడి పూరా పకోడి అని. ఆనియన్ పకోడి మామూలు పకోడా? నీకు తాగి తాగి స్టఫ్ కాదు ఇది. దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఏంటది? 2 వైర్లు తెచ్చి తగిలిచ్చావు అనుకో సప్పని మొత్తం సెట్ అయిపోతుంది. వీలైతే 3 వైరు కూడా పట్టి తీసుకెళ్ళండి. నీకోసం అది కూడా చేస్తా. దారా నాన్న. సూపర్ సూపర్. ఎలా జరిగింది సార్ ఆపరేషన్? అది పక్కన పెట్టి కానీ ఆ. నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈడు కూడా నించాడు. నీ తప్పు ఈడు కూడా నించావా? ఏం లేదండి, లోపల తీసుకెళ్లి 3 పెయింట్లు ఇచ్చాడు. నోట్లో ఎట్టుకోరా స్విచ్ చేస్తా అన్నాడు. ఎలాగంటే ఆయన నోట్లో ఎట్టుకున్నాడు, నేను స్విచ్ చేసానండి. ఎలక పిల్లలా కొట్టుకున్నాడు బాబు గిలగిలగిలగిలమని. మరి స్విచ్ ఆఫ్ వేసావా? వచ్చి అలాంటి పనులు నేనేం చేస్తాండి. లక్కీగా కరెంట్ పోయింది, సార్ మనకి దక్కాడండి. నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఆయన అలాగే అడుగుతాడు, నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? గురుగారు ఇలా రండి చెప్తాను. నీ కంటికి అంత అవులేగాడిలో కనిపిస్తానంటరా. దాని ముఖానికి అందం లేకపోయినా సరే రంబోల వెనకాతల 60 ఎకరాలు ఉన్నాయని 6 నెలలు ఎంట పడ్డాను. లవ్ లో పెట్టి లైన్ లో పెట్టాను. వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడి నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుందాం టైంకి నువ్వు పుడింగిలా మధ్యలో దూరి ఎదురుగట్నం మరీ ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? స్కెచ్చా? నువ్వు తాళి కడుతుంటే నేను తప్పట్లు కొడతా కూర్చోవాలనుకున్నావా? చెప్తున్నాడు ఎస్ఐ గారు వదిలే అంటే ఎంత ఇవ్వాలి అడుగు అని చెప్తున్నాడు. నన్ను డబ్బుతో కొనాలనుకుంటావా? పేమెంట్ తో కూడా కొనలేవరా? నీకు జీవిత ఖైదే. ఎరా బంగారం, ఇప్పుడు ఏమంటావా? మన గురించి ఎవరేమనుకుంటా మనకంటే పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేద్దాం పదా. మన హీరో గారు మనసులో ఏముంది చెప్పడానికి అంత ధైర్యం నాకు లేదు. సార్ ప్లీజ్ ఏసీ చాలా ఎక్కువగా పెట్టండి సార్. చాలా హాట్ గా ఉన్నారు మన హీరో సార్, నేను చూడలేకపోతున్నాను. సాయి ధర్మ తేజ సార్, ఎలా అనిపించింది ఈ మన చోటా భీమ్ చేసిన స్కెచ్? అన్న అదిరిపోయింది అన్న స్కిట్. లవ్లీ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తిక్ సార్ ఏమంటారు? ఈ స్కిట్ గురించి నా మనసులో ఏముందో మీరే చెప్పండి. బాగుందండి, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. విరూపాక్ష గురించి చెప్పండి సార్. టైటిల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది సార్. మీరు చెప్పండి, టీజర్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. నిజంగా చూసారా? అంటే ఇంకా వచ్చిందండి నాకు సార్. నిజంగా టు బి ఫ్రాంక్ మీ సినిమా అంటే ఇష్టం సార్. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. ఇంద్రజా మ్యామ్, రాఘవ గారు, యువర్ బ్యాక్ విత్ బ్యాంగ్. సూపర్. చాలా 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 ఎంటర్టైనింగ్ అనిపించింది. సూపర్ రాఘవ గారు అండి. అండ్ ట్విస్ట్ అయితే అద్రిపోయింది. ఒక హ్యాపీ ఎండింగ్, ఒక మంచి ఫినిషింగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది రాఘవ గారు. క్రిష్ గారు, రాఘవ్ గారు చాలా బాగుంది. డైరెక్టర్ గారు అన్నట్టే నా మనసులో ఏముందో మీరు చెప్పగలరు ఈ సిట్ గురించి అందాం అనుకున్నాను. ఆయన ముందే అనేసారు. నా మనసులో అయితే యాంకర్ కామెడీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా చేశారు. నాగి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఫణి, మోహన్, శివ అందరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ బాగుంది. ఆల్ ద బెస్ట్.